తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవల బంద్ కొనసాగుతోంది. అయితే ఆరోగ్యశ్రీ సేవల బంద్పై ఎవరి వాదన వారిదేగా పరిస్థితి మారింది. వైద్య సేవలు కొనసాగుతున్నాయని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతుంటే లేదు 100% ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేశామని నెట్వర్క్ ఆసుపత్రులు చెబుతున్నాయి. దీంతో రోగులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. సమ్మెకు దూరంగా మెజారిటీ కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులు దూరంగా ఉన్నాయని వైద్యారోగ్య శాఖ చెబుతోంది. కేవలం 13% హాస్పిటల్స్లోనే సేవలు నిలిచిపోయాయని తెలిపింది. వైద్యారోగ్య శాఖ చెప్పే వాదన ఏమాత్రం వాస్తవం కాదని, సమ్మెకు ముందు చేరిన రోగులకు తాము ట్రీట్మెంట్ ఇస్తున్నామని చెబుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవల బంద్కి సంబంధించి నెలకొన్న ఆ కన్ఫ్యూజన్ ఏంటి, ఏం చెప్తున్నారు ఇటు వైద్యారోగ్య శాఖ అధికారులు అలాగే ఆసుపత్రులు? మనం చూసుకోవచ్చు, ఆరోగ్యశ్రీ సేవల బంద్ పైన ఇటు ప్రభుత్వము, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ అసోసియేషన్ వీరు ఎవరికి వారు తమ వాదనలు వినిపిస్తున్నారు. మేము బంద్లు కొనసాగిస్తున్నాం, 100% బంద్ కొనసాగుతుందని నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ చెప్తుండగా అసలు బంద్ ప్రభావమే లేదు. కేవలం 5% హాస్పిటల్ మాత్రమే 5% మాత్రమే ఇంపాక్ట్ ఉంది. కేవలం 13 హాస్పిటళ్లలో మాత్రమే ఈ బంద్ అనేది కొనసాగుతుంది. అంతే తప్ప పెద్దగా బంద్ ప్రభావం లేదు అంటూ వైద్యారోగ్య శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. యథావిధిగా రోగులకు సేవలు అందుతున్నాయి. సగటున దాదాపు 844 సర్జరీలు జరుగుతుండగా నిన్న చూసుకున్నట్లయితే 799 సర్జరీలు జరిగాయి. దీన్ని బట్టే చెప్పొచ్చు ఏమాత్రం కూడా బంద్ ప్రభావం లేదు అనేది వైద్యారోగ్య శాఖ వాదనలు వినిపిస్తుండగా అసలు అవి ఇంతకుముందు ఏదైతే సమ్మె చేపట్టక ముందు చేరినటువంటి రోగులకు మేము ట్రీట్మెంట్ అందిస్తున్నాం, దానికి సంబంధించినటువంటి అప్రూవల్స్ రాగా ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి రోగులకు చికిత్సలు కొనసాగిస్తున్నాము. అంతే తప్ప నూతనంగా ఎవరైతే జాయిన్ అవుతారో వారికి చేర్చుకోవట్లేదు. ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఈ 3 సేవలను కూడా అన్ని ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్లలో బంద్ చేసినామని కూడా చెప్తున్నారు. ఇప్పటికే రేట్లు సరిపోవట్లేదు అంటూ కూడా చాలా కార్పొరేట్ హాస్పిటల్లో అప్రకటిత సమ్మెను కొనసాగిస్తుండగా 2 రోజుల నుండి ప్రకటిత సమ్మె అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆరోగ్యశ్రీ పేషెంట్లు అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారిక ప్రకటన మనం చూసుకున్నట్లయితే ఆరోగ్యశ్రీ పేషెంట్లకు దాదాపు 87% వైద్యశాలల్లో ఈ ఆరోగ్యశ్రీ కొనసాగుతుంది అంటూ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం 13% హాస్పిటల్లో మాత్రమే ఈ సమ్మె కొనసాగుతుందని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఆ 13% రోజు రోజుకు పెరిగే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే నిన్నటి నుండి ఎవరు నూతనంగా చేరేటువంటి ఎవరైతే రోగులు ఉంటారో వాళ్ళని ఎవరిని కూడా తీసుకోవట్లేదు. కావున దాని ఇంపాక్ట్ అనేది రోగులపైన కొంత ప్రభావం అయితే పడే అవకాశం అయితే లేకపోలేదు. అయితే స్లోగా ఇంపాక్ట్ చూపిస్తుందని ఇప్పటికే జాయిన్ అయిన వారిని వారికి ట్రీట్మెంట్ ఇవ్వకుండా బయటికి పంపలేమని, కాబట్టి మానవతా దృక్పథంతో వారికి ట్రీట్మెంట్ కొనసాగిస్తూనే నూతనంగా జాయిన్ చేసుకునే పేషెంట్లు ఎవరైతున్నారో వారిని మాత్రం దూరం పెడుతున్నారని ఖచ్చితంగా ఈ వైద్యానికి సంబంధించినటువంటి బంద్ కొనసాగిస్తూనే రోగులను కూడా రిక్వెస్ట్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే మేము సేవలు కొనసాగించాలంటే, మెరుగైన సేవలు కొనసాగించాలంటే ప్రభుత్వం నుండి నిధులు విడుదలైతే తప్ప మేము ఈ రోగులను వైద్యం అందించలేని పరిస్థితుల్లో ఉన్నాం. కావున దాదాపు రోజుకు కనీసం 140 కోట్లు విడుదల చేస్తే తప్ప సమ్మె విధించే అవకాశం లేదు అంటూ కూడా నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ చెబుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ అజయ్.